సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి ఉంటే జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేశారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం సొంత ఊరైన కొండారెడ్డిపల్లెకు వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరితా విజయరెడ్డిలపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రుణమాఫీ గురించి అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులను బురదలో తోసి దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. నిజంగా రుణమాఫీ చేసి ఉంటే జర్నలిస్టులపై ఎందుకు దాడి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయం అవుతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా.